వాయుగుండంగా మారింది. వాయుగుండం కాస్త ప్రస్తుతం తుఫానుగా మరి ద్వితీయ తుఫానుగా మారి ప్రస్తుతం తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తోంది. సో ఈ క్రమంలో ఈ క్రమంలో మీరు గమనిస్తే కనుక ఈరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో అంటే ఎంత స్లోగా మూవ్ ఆన్ అవుతుందో చూడండి. ఈరోజు ఉదయం అంటే అర్ధరాత్రి 12 గంటలకి ఇక్కడ ఉంది. ఈరోజు అర్ధరాత్రి దాదాపు 12 గంటలకంటే గంటకు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు అంతే వెళుతున్న క్రమం. సో ఇలా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే కాస్త నేను ఇప్పుడు జూమ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ జూమ్ అవుట్ చేస్తున్నాను. సో దట్ తన గమ్యాన్ని మీరు చూడొచ్చు. చెన్నైకి చాలా ఇది కేంద్రం కింద మాట్లాడుకుంటే దాన్ని ఐ అంటూ ఉంటారు, బట్ ఇది అంత ఐగా మనకు అనిపించట్లేదు, బట్ సమ్ వాట్ ఓకే. సో ఇప్పుడు చెన్నైకి దగ్గరగా రాబోతోంది. రేపు ఉదయం 11 గంటలకి చెన్నై తీరానికి దగ్గరగా రాబోతుంది. అంటే ఇది ఉత్తరం వైపు ప్రయాణం చేస్తోంది. ఆ తర్వాత ఇది కాస్త వాయువ్యం వైపు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఉత్తరం వైపు కాకుండా ఉత్తర వైపు కానీ లేకపోతే ఉత్తర వాయు దిశగా పయనించే అవకాశం ఉంది అనేది ఇక్కడ మనకి ఈ మ్యాప్ ద్వారా కాస్త అర్థమవుతున్న సందర్భం. సో అదే కనుక జరిగింది అనుకుందాం. ఆఫ్ కోర్స్ దీని ప్రకారం చూసుకుంటే కనుక నెల్లూరు ఈ ప్రాంతంలో కాస్త ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తున్న క్రమం. సో ఇక్కడి నుంచి ఎలా వెళ్ళే అవకాశం ఉంది దీని పరిధి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఒకవేళ ఇక్కడ దగ్గరికి వచ్చింది అనుకుందాం, అదిగోండి. సో ప్రస్తుతం దీని పరిధి అంతా చూసుకుంటే కనుక మనకి ఇటు పాకాల మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు చిత్తూరు నుంచి మొదలు పెడితే ఇదిగో ఇటు చిత్తూరు నుంచి మొదలు పెడితే పాకాల, వెంకటగిరి, గూడూరు, సో ఇదంతా దీని రేంజ్లోకి వస్తుంది. సో ఇదంతా దీని పరిధిలోకి వస్తున్న పరిస్థితి ఉంది. సో ఒక్కసారి నేను మళ్ళీ జూమర్తో సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఉండబోతుందా లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా అనేది ఒకసారి నేను కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, కమెంట్స్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఆల్రెడీ చాలామంది కమెంట్ చేయడం జరుగుతోంది. వాళ్ళ ఏరియాస్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఆల్రెడీ నేను కొన్ని ఎటువంటి ఓకే కన్నా కమెంట్ చేయడం జరుగుతుంది. విల్ ఇట్ రెయిన్ ఇన్ ఏలూరు అని చెప్పి. ఐ థింక్ మీరే నాకు చెప్పాలి ఏలూరులో వర్షం పడుతుందా లేదా. నాకు అందుతున్న సమాచారం ప్రకారం, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏలూరులో ఆ పరిసర ప్రాంతాల్లో కాస్త వర్షం పడుతోంది అనేది మనకున్న సమాచారం. సో ఒక్కసారి మీరు మెన్షన్ చేసే ప్రయత్నించండి. ఏలూరులో కాస్త వర్షం పడుతోంది, అంటే భారీ వర్షం కాదు కానీ ఒక లైట్ టు మోడరేట్ రెయిన్ అంటూ ఉంటారు కదా, తేలికపాటి వర్షం పడుతోంది అనేది. సాధారణంగా చెప్పుకుంటే ఒక 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం గంటకు అనేది మనకు అందుతున్న సమాచారం. ఒకసారి మీరే చెప్పే ప్రయత్నించండి ఏలూరులో వర్షం పడుతుందో లేదో అనేది. ఇక అక్కడి నుంచి కాకినాడ జిల్లా హాలిడేస్, స్కూల్ హాలిడేస్ బహుశా చాలా ఆశగా ఎదురు చూస్తున్నట్టున్నారు స్కూళ్ళకి సెలవు కోసం. బహుశా మీ ప్రాంతాలకు అంత ఇబ్బందికర వాతావరణం అయితే మాత్రం అంత కనిపించట్లేదు. వర్షాలు అయితే ఉండొచ్చు కానీ భారీ వర్షాలంతా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కాబట్టి మీకు సెలవులు అనేవి మాత్రం బహుశా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఈరోజు రాత్రికి ఏమైనా ఒకవేళ సిచ్యువేషన్ కనుక మరి ఎంత స్ట్రాంగ్గా మారితే, ఒకవేళ అక్కడ కనుక పరిస్థితి ఒక అనుకూలంగా మారి ఆ తుఫాను ప్రభావం పెరిగితే కనుక. సో ఈ క్రమంలో ఒకసారి మీరు అడిగారు కాబట్టి నేను కాకినాడ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మరి ముఖ్యంగా అక్కడ ఉప్పాడ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందనేది రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రస్తుత ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఉప్పాడ నుంచి. ప్రకాష్, ప్రస్తుతం ఉప్పాడ తీరులో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్ళబోతోంది, ప్రస్తుతం అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది ద్వితీయ తుఫాను ప్రభావంతో? నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్యోత్వా తుఫాను అయితే దాని ప్రభావం అయితే కొనసాగుతుంది. నిన్న శ్రీలంక, నేడు ఇండోనేషియా అయితే ద్యోత్వా తుఫాను తాకిడికి అతలాకుతమైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. కొన్ని నగరాలు ముంచెత్తినటువంటి ద్యోత్వా తుఫాను అలాగే శ్రీలంకతో పాటు అలాగే ఇండోనేషియాలో కూడా ఆ జన జీవనాన్ని కూడా అస్తవ్యస్తం చేయకుండా పలు నగరాలను అయితే ముంచెత్తినటువంటి ద్యోత్వా తుఫాను అయితే ప్రస్తుతం ఏపీ తీరం వైపు అయితే దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం అయితే ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఈ తుఫాను తీవ్రత అయితే కొనసాగుతున్న నేపథ్యంలోనే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈ యొక్క ద్విత్వ తుఫాన్ అయితే దాని ప్రభావం చూపిస్తూ అలాగే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ వస్తున్న ఏపీ కోస్తా వైపు అయితే దూసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చెన్నైకి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 230 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క తుఫాను కేంద్రీకృతమైన నేపథ్యంలోనే రేపు ఈ రోజు సాయంకాలానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు ఉదయానికల్లా ఏదైతే ఈ యొక్క ఏపీ కోస్తా మధ్య అయితే ఆ తీరం తాకే అవకాశం అయితే ఉన్నది. అలాగే అన్ని తుఫాన్ అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వచ్చినటువంటి తుఫాను ఏపీ కోస్తా సమీపంలోనే సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ యొక్క తుఫాను ప్రభావంతోనే అలాగే ఈ రోజు సాయంకాలానికి బలపడడం, అలాగే రేపు ఉదయానికి ఈ యొక్క ఏపీ కోస్తా మధ్య అయితే అక్కడ తీరాన్ని తాకి అలాగే సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అలాగే మొత్తం ఏపీకి అయితే భారీ వర్ష సూచన అయితే ప్రధానంగా పొంచి ఉందని ఇప్పటికే వాతావరణ
వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ముఖ్యంగా ఏదైతే నెల్లూరు తిరుపతి చిత్తూరులో ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. నిన్న నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ యొక్క నెల్లూరు కావచ్చు ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే పొట్టి శ్రీరామ జిల్లా అన్నమయ్య అలాగే ప్రకాశంతో పాటు అలాగే మరి పలు ప్రాంతాలు కర్నూలుతో పాటు ఎన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాత సూచనలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ప్రధానంగా ఈ యొక్క తుఫాను తీవ్రత వర్షాలంటే 3 రోజుల పాటు అధిక వర్షపాతాలు అయితే నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అలాగే ఏపీలో ఉన్నటువంటి 24 జిల్లాల్లోనూ కూడా దీని ఎఫెక్ట్ అయితే ప్రధానంగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ తుఫాను ఏర్పడినా సరే ఈ యొక్క కాకినాడ తీరంలో కూడా ఈ యొక్క అలజడి అయితే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కాకినాడ ఉప్పాడ వద్ద అయితే సముద్రం అల్లకల్లోలంగా ఎక్కడ తుఫాను ఏర్పడినా కూడా బంగాళాఖాతం సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క కాకినాడ తీరం కావడంతోనే ఈ యొక్క తీరం వెంబడైతే అలలు ఎగసిపడి ఉధృతంగా ఈ యొక్క ప్రాంతాలను కూడా ముంచెత్తే అవకాశం అయితే క్లియర్ కట్ కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క దిత్వా తుఫాను ప్రభావంతోనే ఇప్పటికే పలు ప్రాంతాలలో వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి బోత్వా తుఫాను నుంచి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా కోలుకుని ఇప్పటికే మొత్తం అన్ని కూడా కోలుకుంటున్న నేపథ్యంలోనే మరొక తుఫాను ఈ విధంగా ముంచెత్తి వర్షాలు అధికంగా వచ్చి ముంచెత్తే అవకాశం ఉందని ఒక పక్కన చెప్పిన నేపథ్యంలోనే ఒక పక్కన మన మోతా తుఫానికి వరితో పాటు ఉద్యాన పంటలు వాణిజ్య పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయినటువంటి రైతాంగానికి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ద్వేతా తుఫాను ప్రభావంతో కురిసేటువంటి వర్షాలకైతే పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే కోతలు కోస్తూ అలాగే కొన్ని ఇంకా కోతల దశలో ఉన్నాయి. కొన్ని అయితే ధాన్యం రాసులు ఎక్కడెక్కడ పంట పొలాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దేత్వా తుఫాన్ అయితే రైతాంగాన్ని పూర్తిగా మొత్తం అంతా కూడా ముంచెత్తే అవకాశం ఉందని పక్కన వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా కోతలు కోయిన వారు ఇంకా కొయ్యకూడదు అంటూ కూడా కోతలు కోయకూడదు. ఒకవేళ ధాన్యం కొనుగోలు ధాన్యం కోసినటువంటి అన్ని కూడా రైతాంగం వెంటనే ఒబ్బిడి చేసుకోవాలంటూ కూడా పక్కన ఆదేశాలు జారీ చేయడం కాకుండా తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం అయితే ఈ యొక్క ద్వేత్వా తుఫాన్ అయితే తీరం తాకి అలాగే సముద్రంలోనే బలహీన పడే క్రమంలోనే 3 రోజుల పాటు అలాగే ఈ రోజు అలాగే రేపు ఎల్లుండి మంగళవారం వరకు కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే ప్రధానంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చూడవచ్చు ఉప్పాడ వద్ద కాకినాడ తీరంలో సముద్ర తీరం అయితే అల్లకల్లోలంగా కనపడుతుంది. ఇప్పటికే అలలు ఎగసిపడుతున్నాయి. ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం ఎక్కడ తుఫాను వచ్చినా సరే దాని ప్రభావం ఇక్కడే క్లియర్ గా కనపడుతుంది. మనం చూడొచ్చు తుఫాను యొక్క ప్రభావంతో భారీ ఈదురుగాలు ఏదైతే తీరం తాకే క్రమంలోనే గంటకి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలోనే ముఖ్యంగా ఇప్పుడంటే ఈ యొక్క ప్రాంతాలలో ఇప్పటికే తుఫాను తీవ్రత కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే పలు జిల్లాలకు సంబంధించినటువంటి హెచ్చరికలు అయితే అధికారులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ వైపు అయితే దూసుకొస్తున్నటువంటి ద్వేత్వా తుఫాన్ అయితే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ద్వేత్వా ప్రస్తుతం చెన్నై దగ్గర సమీపంలో